హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. బాసర త్రిబుల్ ఐటీలో 2024-25 విద్యా సంవత్సరానికి జూన్ 1 నుండి దరఖాస్తులు స్వీకరించడం అయితే ప్రారంభమైంది. ఈ ఏడాది దరఖాస్తు విధానాన్ని ఎస్ఎస్సి బోర్డు సర్వర్తో కూడా అనుసంధానం చేయడం జరిగింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేస్తే పేరు మిగతా వివరాలన్నీ ఆటోమేటిక్గా అయితే రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క దరఖాస్తులకు జూన్ 1 నుండి 22 వరకు అయితే ఆన్లైన్లో అయితే అప్లికేషన్లు స్వీకరించడం అయితే స్టార్ట్ అయింది. ఈ యొక్క వీడియోలో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. 22 జూన్ సాయంత్రం 5 గంటల వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ రిసీవింగ్ ప్రింట్అవుట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ బై ద పోస్ట్ స్పెషల్ కేటగిరీస్ అంటే PH వాళ్ళకి, NCC స్పోర్ట్స్ ఇటువంటి వారికి అయితే 29 వరకు అయితే వీలుంది. అదేవిధంగా ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అయితే మనకు జూలై 3 రోజున అయితే అందుబాటులో ఉంటుంది. ఇది స్పెషల్ కేటగిరీ కాకుండా మిగతా వారికి అయితే జూలై 3న అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకు 8 జూలై నుంచి 10 జూలై వరకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మన ఇక్కడ వెన్యూ వచ్చేసి RGUKT బాసర క్యాంపస్ నిర్మల్లో అయితే ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే నిర్వహిస్తారు. క్యాంపస్లో రిపోర్టింగ్ అయితే మనకి తర్వాత ఇంటిమేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఫీజు వచ్చి మనకు తెలంగాణ ఏపీ వాళ్ళకైతే OC/BCలు అయితే 500 ఫీజుగా ఉంది. అదేవిధంగా SC/ST క్యాండిడేట్స్కి అయితే 450గా ఫీజు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఫర్ ద క్యాండిడేట్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ పక్క రాష్ట్రాల నుంచి ఎవరైనా ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా వాళ్ళకైతే 1500 ఫీజు అయితే ఉంది. ఇక్కడ ఫర్ ద క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ ఇంట్రెస్టెడ్ ఇన్ అన్ఫిల్డ్ గ్లోబల్ సీట్స్, ఇక్కడ గ్లోబల్ సీట్స్లో అన్ఫిల్డ్ అయిన వాళ్ళ ప్లేస్లో ఫిల్ చేయడానికైతే 1500 అయితే సీట్ ఉన్నాయి. అదేవిధంగా ఫీజు అయితే ఉంది. అదేవిధంగా ఫర్ ద క్యాండిడేట్స్ ఆఫ్ NR ఇంటర్నేషనల్ నుండి అయితే వారికి $100 అయితే నిర్ణయించడం జరిగింది ఫీ వచ్చేసి. ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇప్పుడు డీటెయిల్గా అయితే చూద్దాం. మీకు కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ యొక్క లింక్ని అనేది ఓపెన్ చేసుకుంటే మనకు ఇక్కడ ఇచ్చినట్టుగా మనకు వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఇక్కడ గ్రీన్ కలర్ బాక్స్లో మనకి ఇక్కడ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. అదేవిధంగా ప్రింట్ డూప్లికేట్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఫస్ట్ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ దగ్గర క్లిక్ చేసి అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోవాలి. తర్వాత ప్రింట్ తీసుకోవచ్చు ఈ యొక్క 2 ఆప్షన్ ఉపయోగించి. ఆ తర్వాత అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ ఆరెంజ్ కలర్లో అప్లికేషన్ ఫీ పేమెంట్ అయితే చేసుకోవాలి. ఫీ పేమెంట్ చేసిన తర్వాత రిసిప్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ మనకు పక్కన నోటిఫికేషన్కి సంబంధించి యానెక్సర్స్, అదేవిధంగా ప్రాస్పెక్టస్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని PDFగా డౌన్లోడ్ అవుతాయి. ఇవి మీరైతే వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ యొక్క PDFs అయితే పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వెబ్ లింక్ అయితే కూడా పోస్ట్ చేయడం జరిగింది. మీరు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ లింక్ ద్వారా ఆ యొక్క ఛానల్లో జాయిన్ అయ్యి మీరు ఇవన్నీ PDFs అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్పై క్లిక్ చేసి అప్లికేషన్ అయితే ఏ విధంగా ఫిల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. అప్లికేషన్ అనేది ఇక్కడ ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్లో 10th క్లాస్ బోర్డ్ అన్న దగ్గర మీ బోర్డు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీ వాళ్ళైతే ఏపీకి సంబంధించి, తెలంగాణ వాళ్ళైతే TSSC. నెక్స్ట్ 10th పాస్డ్ ఇయర్ ఇక్కడ టైప్ చేయాలి. ఇక్కడ 10th పాస్డ్ ఇన్ అన్న దగ్గర రెగ్యులర్ సప్లిమెంటరీ అని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ పక్కన బోర్డు క్యాండిడేట్స్ నేమ్ యాజ్ పర్ బోర్డ్ సర్టిఫికేట్, మీ SSC మెమోలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నేమ్ అయితే టైప్ చేయాలి. ఇక్కడ మదర్స్ నేము, ఫాదర్స్ నేము, క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, ఇదివరకు SSC ఎన్నిసార్లు అటెంప్ట్ చేశారో ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ టోటల్ మార్క్స్, గ్రేడు, మ్యాథమెటిక్స్లో ఎన్ని వచ్చాయి, సైన్స్లో ఎన్ని వచ్చాయి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రతి సబ్జెక్ట్లో వచ్చేసి మార్కులు అయితే మనం మెన్షన్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా 10th క్లాస్ నేమ్ ఆఫ్ ద స్కూల్ ఇక్కడ, అదేవిధంగా స్కూల్ అడ్రస్ వచ్చేసి స్కూల్ యొక్క స్టేటు, అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్ కోటా అండ్ మేనేజ్మెంట్ కేటగిరీ కానీ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మేనేజ్మెంట్ కేటగిరీ అంటే మీరు ఏ స్కూల్, కస్తూర్బానా, మీది మైనారిటీ స్కూలా, మోడల్ స్కూలా, అదేవిధంగా ఇక్కడ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ గవర్నమెంటా, ఇక్కడ ప్రైవేటా, రెసిడెన్షియల్, ఈ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. జెండరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ID, కమ్యూనిటీ, ఇక్కడ కమ్యూనిటీ దగ్గర మీరు మీ యొక్క సోషల్ కేటగిరీ, మీ యొక్క క్యాస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ దగ్గర ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇవ్వచ్చు. అదేవిధంగా మీ యొక్క మదర్ టంగ్ వచ్చేసి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే డిఫరెంట్ ఆప్షన్స్ మీకు వర్కౌట్ అయింది, మీకు వర్తించేది అయితే ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ నెక్స్ట్ రిలీజియన్ వచ్చేసి ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, అదర్స్ ఇవ్వచ్చు. ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి కూడా సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఆధార్ నంబరు, ఇక్కడ అండర్ CAP అన్న దగ్గర మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే ఇవ్వచ్చు. ఇక్కడ CAP అంటే ఏంటంటే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళ చిల్డ్రన్ అయితే ఇక్కడ ఎస్ ఇవ్వచ్చు. అండ్ NCC కింద నెక్స్ట్ స్పోర్ట్స్ కింద కూడా ఇవ్వచ్చు. తర్వాత అడ్రస్ డీటెయిల్స్లో అడ్రస్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ప్రీవియస్ స్కూల్ డీటెయిల్స్ అన్న దగ్గర
థర్డ్ క్లాస్ నుంచి మీరు 9th క్లాస్ వరకు ప్రతి ఒక్క స్కూల్ యొక్క నేము, అదేవిధంగా ఆ యొక్క స్కూల్కి సంబంధించిన స్టేటు అండ్ అదేవిధంగా ఆ యొక్క స్కూల్కి సంబంధించిన డిస్టిక్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ లోకల్, నాన్ లోకల్ అన్న దగ్గర లోకల్ ఏరియా దగ్గర మీరు లోకల్ వాళ్ళు అయినట్లయితే ఈ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఇక్కడ లోకల్ అని ఇవ్వచ్చు. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు అమౌంట్ టు బి పేడ్ అన్న దగ్గర మీరు పైన నేను చెప్పినట్టు క్యాస్ట్ అయితే ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నారో ఆ యొక్క సెలెక్టెడ్ కమ్యూనిటీ, అదేవిధంగా లోకల్ ఏరియా, గ్లోబల్ కేటగిరీని బట్టి ఇక్కడ మీకు ఫీ అయితే ఆటోమేటిక్గా ఇక్కడ గ్రీన్ కలర్లో బ్లింక్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను కమ్యూనిటీ అన్న దగ్గర బీసీబీ అని సెలెక్ట్ చేసి లోకల్ అని సెలెక్ట్ చేస్తే నాకు ఇక్కడ 525 అన్న ఫీజు అయితే ఇక్కడ బ్లింక్ అవ్వడం జరుగుతుంది. మీరు దీన్ని సబ్మిట్ చేస్తే మీకు అప్లికేషన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత అప్లికేషన్ నెంబర్ తోటి మీరు మళ్ళీ ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ అన్న దగ్గర క్లిక్ చేసుకొని మీరు ఆ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే ఎంట్రీ చేసి మీరు ఫీ అయితే కట్టేయచ్చు. ఇక్కడ ఈ విధంగా అయితే మనం బాసర 888 సీట్ కొరకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. నేను ఇక్కడ యానెక్సర్స్ కానీ ప్రొసీడింగ్ ప్రాస్పెక్టస్ కానీ దీనికి సంబంధించినవన్నీ నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది. ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు పీడిఎఫ్స్ అయితే చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.